హాయ్ అండి. వెల్కమ్ టు సేల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే. సో, కొత్తగా ఎవరైతే వచ్చారో ఏపీపీఎస్సీ, ఏడబ్ల్యూఎస్ సివిల్ వాళ్ళకి మనం డైలీ ఒక టాస్క్ ఇస్తున్నామండి. ఓకే. ఇదొచ్చేసి డే 4. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఎందుకంటే డైలీ ఒక ఛాలెంజ్ ఇస్తామండి. ఒక సింపుల్ ఛాలెంజ్ అనమాట. మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా! జస్ట్ మీ మూవ్‌మెంట్ అనేది బిల్డ్ చేయనీకి. ఓకే. మూవ్‌మెంట్ బిల్డ్ చేయనీకి అండ్ చిన్న చిన్న విషయాలండి. చిన్న చిన్నవి కొన్ని సెట్ చేసుకోవాలనమాట మనం ప్రిపరేషన్ ముందే. ప్రిపరేషన్ ఎళ్ళక ముందే సెట్ చేసుకుంటే మనకప్పుడు టైం సేవ్ అయిపోద్దనమాట. ఓకే. మరి ఈరోజు ఇచ్చే టాస్క్ ఏంది? ఓకే. ఈరోజు ఇచ్చే టాస్క్ ఏంటిది అంటే సర్టిఫికేట్స్ అండి. సారీ, కలర్ చేంజ్ చేస్తా. సర్టిఫికేట్స్. సో, నేను టీజీపీఎస్సీది 1:2 రేషియో అప్పుడు ఎళ్ళా అండి. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది కదా! అప్పుడు ఎళ్ళా అనమాట. అప్పుడు ఈడబ్ల్యూఎస్‌ది నేను అబ్జర్వ్ చేసింది ఏందంటే అండి, ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్. నాకు ఏ ఇయర్ ఎగ్జాక్ట్ గుర్తులేదు. 2022 2023 అండి. ఓకే. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2021-2022, 2022-2020 ఇట్లా ఫైనాన్షియల్ ఇయర్ బేస్డ్ ఇస్తారండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది. ఐ డోంట్ రిమెంబర్ అండి ఏది యాక్సెప్ట్ చేసిర్రో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సెప్ట్ చేసిర్రనుకుందాం. ఇది యాక్సెప్ట్ చేసి ఇది రిజెక్ట్ చేశారండి. కొందరు స్టూడెంట్స్ ఏంది ఈ సర్టిఫికేట్ తీసుకోరు. ఈ సర్టిఫికేట్ అప్లై చేసిర్రనమాట. నాకు తెలిసి అరౌండ్ 20-25 మెంబర్స్ అనేటోళ్ళు. ఓకే. 20-25 మెంబర్స్ ఇది అప్లై చేశారు. వీళ్ళకేమైంది, వీళ్ళ సర్టిఫికేట్ అనేది రిజెక్ట్ చేసి వీళ్ళని ఓపెన్‌లో చేసిరనమాట. వీళ్ళు సెలెక్ట్ అవ్వలేదు. ఓకే. నేను ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ చెప్తున్నాననమాట. ఎగ్జామ్ వచ్చినప్పుడు తీసుకుందాం, అప్పుడు తీసుకుందాంలే అని అనుకుంటారు. తర్వాత మీరు గనక ఎగ్జామ్‌లో సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయ్యారనుకోండి, మీరు ఆ బాధ తీసుకోలేరండి. అందుకే ప్రీవియస్ నోటిఫికేషన్‌లకెళ్ళి చూడండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎట్లుంటదని చెప్పేసి. ఓకే. సర్టిఫికేట్స్ మీరు ఏమేమి తెచ్చుకోవాలంటే ఫస్ట్ 10థ్ ఉండండి. ఓకే. 10థ్ క్లాస్ మెమో ఉంటది కదా! 10థ్ క్లాస్ మెమో, 10థ్ క్లాస్ బోనాఫైడ్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్ ఇవి తెచ్చుకోండి. నెక్స్ట్ ఆల్ క్లాసెస్‌ది బోనాఫైడ్ రెడీగా పెట్టుకోండి. ఓకే. మీ చిన్నప్పుడు ఏదైనా బోనాఫైడ్స్ ఉంటాయి కదా! బోనాఫైడ్స్ అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోండి. ఓకే. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ మీకు డౌట్ ఉంది క్యాస్ట్ సర్టిఫికేట్ రిలేటెడ్ అంటే కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను కనుక్కొని మీకు చెప్తా అండి. అఫీషియల్ సోర్సెస్ నుండి కమెంట్స్‌లో పెట్టండి. నాకు బీసీ గాని, ఈడబ్ల్యూఎస్ గాని ఏ సర్టిఫికేట్ అయినా డౌట్ ఉందంటే కమెంట్స్‌లో పెట్టండి. నేను చేస్తా అండి. బట్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చేసినా గాని నాకు తెలిసిన వాళ్ళు మిస్టేక్స్ ఏవైతే చేసిర్రో అవి జరగొద్దని చెప్పి నేను ఈ ఛానల్ చేశా అండి. సర్టిఫికేట్స్ చాలా మంది చేసిర్రు నాకు తెలిసిన వాళ్ళు. ఓకే. మీరు ఈ మిస్టేక్స్ చేయొద్దని చెప్పి మనం ఈ ఛానల్ క్రియేట్ చేసామనమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం మిస్టేక్స్ చెప్తామండి. వేరే స్టూడెంట్స్ కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి నేను చెప్తా. మీరు చేయొద్దు. అది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఛానల్ అండి. ఓకే. సర్టిఫికేట్స్ ఒకసారి ప్రీవియస్ నోటిఫికేషన్స్ ఎళ్లి చూడండి. అందుంటే యూట్యూబ్‌లో వీడియోస్ కూడా ఉంటాయి. అవి చూడండి. చూసి ఓకే. ఈ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇవి ఉన్నాయా లేవా? ఇప్పుడు 10థ్ మెమో బోనాఫైడ్ డిగ్రీ అయితే ఉండాలి కదా! అన్ని ఎగ్జామ్స్‌కి తెచ్చిపెట్టుకోండి. బోనాఫైడ్స్ ఉండాలి కదా! తెచ్చిపెట్టుకోండి. ఒకటి నోటిఫికేషన్ వచ్చినాక చేద్దాము అంటే అది లేజినెస్ అయిద్దండి. ఇప్పుడే ఈరోజు ఓకే. నేను వీడియో రికార్డ్ చేస్తుంది ఇండిపెండెన్స్ డే రోజు కదా! ఈరోజు హాలిడే ఉండుండొచ్చు. మండే చేసేయండి. బట్ వెంటనే చేయండి. లేజినెస్ వద్దు. ఒక్కరోజు లేజినెస్ వచ్చినా ఇంక అది చేయరండి మీ పని. ఓకే. మీకు డౌట్స్ ఉంటే సర్టిఫికేట్స్ మీద కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను కనుక్కొని చెప్తా అండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ అస్. థాంక్ యూ.